మండల పరిధిలో ఉన్నటువంటి మానేరు పరివాహ ప్రాంత గ్రామ ఇసుక తరలించే బతుకు తెరువు కోసం ఇసుక తరలించే ట్రాక్టర్ ఓనర్స్ అయితేనేమి, డ్రైవర్స్ అయితేనేమి, గ్రామ ప్రజలకైతేనేమి ఈరోజు ఈ సందర్భంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించి మంచి మాట అంటే వాళ్ళు చేసేటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటి, ప్రమాదాలకు ఎట్లా లోను కావద్దు, ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి, అవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ డ్రైవర్స్ అందరూ ఒక ఆత్మీయ సమ్మేళనంలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళం మేము అందరం కలిసి ఒక పద్ధతిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, ఆఫీసర్లు అందరూ కూడా మంచి వెసులుబాటు, ప్రజలందరికీ కూడా తక్కువ ఖరీదులో, తక్కువ రేట్లో ఇసుక అనేది అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ పరివాహ ప్రాంతాటువంటి ప్రజలు కూడా ఈ ఇసుకకు సంబంధించి వాడుకొని బతకాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు నిర్మించుకున్నటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయటువంటి ఈ విషయాన్ని కొంతమంది, అందరూ కాదు, ఎవరో ఒకరిద్దరు కొంతమంది దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి అటువంటి జరగకుండా ఉండాలి, డేంజర్ అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా సుల్తానాబాద్ ఎస్ఐ గారు, సిఐ గారు మేమందరం కూడా వారితో మేము వాళ్ళ కష్టసుఖాలు విచారించడం, మేము కూడా ఎట్లుండాలనేటువంటి ఒక పద్ధతిని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ 7 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, డ్రైవర్స్, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు మాట ఇచ్చారు, దురాశ దుఃఖానికి చేయటం అనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము అటువంటి పద్ధతిలో పోం సార్, పద్ధతిగా మేము బతుకుతాం, మా పిల్లలతో భవిష్యత్తు నిర్మిస్తాం, అట్లాగే మా చుట్టుపక్కల మా గ్రామస్తులు పేద ప్రజల కోసం కూడా మేము వాళ్ళ భవిష్యత్తు కూడా చూస్తామనేటువంటి సందర్భంగా ఈ మాట ఇచ్చింది. అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా సరైనటువంటి ట్రాఫిక్ రూల్స్ అంటే ఆపోజిట్ డ్రైవింగ్ పోకుండా, అట్లాగే ఇసుక ట్రాక్టర్ పోయేటప్పుడు ఇసుక టార్పాల్ ఇసుక రోడ్డు మీద పడకుండా, అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, బండి కాగితాలు లేకుండా పోమని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ మాకు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వీళ్ళందరి తరఫున నేను కూడా డిఎస్పీగా, ఇక్కడ లోకల్ ఏసీపీగా మాటిస్తున్నా. ఇక్కడ ఉన్న మా గ్రామ ప్రజలందరూ కూడా 100% పద్ధతి తప్పి ఈ రోజు నుంచైనా పోరని చెప్పి నేను నమ్ముతూ సమ్మక్క సారక్క, రాబోయే సమ్మక్క సారక్క ఉన్నది, ఈ నెలంతా సమ్మక్క సారక్క మాసం ఇది. ఈ మాసం సందర్భంగా మా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రమాణం చేశారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రమాణం దాటి పద్ధతి దాటి పోవని చెప్పి కూడా మాకు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు, అట్లాగే సమ్మక్క సారక్క ఆశీర్వాదాలను అందరూ కూడా కోరుకుంటున్నాం. రైతులు అంటే కావాల్సుకునే ఉద్దేశపూర్వకంగా రోడ్లు ఏదో నష్టం చేయని ఉద్దేశం కాదు, కానీ ఉన్న చోట మట్టి ఉన్న చోట మట్టి మీదనే పోతున్నారు కాదంటలేదు. కానీ రోడ్లు మనకు నాగరికతకు చిహ్నం. రోడ్ అనేది మన నాగరికత. అంటే ఒకప్పుడు మనము ఒక విషయం ఒక ఊరు నుంచి ఒక ఊరు తెలవాలంటే మనిషి పోయేది, ఈరోజు నడిచిపోయింది, ఈరోజు ఎడ్ల బండి పోయేది, కానీ ఈరోజు బైక్ లేదా కారు ఇటువంటి వాడుతున్న పరిస్థితుల్లో మనము రోడ్లు అనేది మన నాగరికత చిహ్నం. రోడ్లు అనేది ఏదైతే ఉందో మనం ఉన్నాయో అవి పద్ధతిగా ఆ ఊర్లో ఉన్నాయంటే దాని అర్థం ఆ గ్రామ ప్రజలందరూ పద్ధతి గలని అర్థం. అట్లాగే మనకు ఎన్నో కోట్లు పెట్టి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముతో మన ప్రజాప్రతినిధులు కష్టపడి మనకు రోడ్లు ఇస్తున్నప్పుడు కేజీబీస్ దయచేసి వాడద్దు. రోడ్ల పైన తిరగకుండా చూసుకోండి, తిరిగితే కూడా అది కూడా చట్టరీత్యా నేరం, దానిపైన కూడా చట్ట ప్రకారంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నమస్కారం.